ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దామని బాగున్నారా? మరి దేవుని వాగ్దానం చూద్దామండి ఈరోజు. మరి యెషయా 43 అధ్యాయము మరి మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చూసుకుందాం. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మరి యాకోబు, నేను నిన్ను సృజించిన వాడనగు దేవుడు నిన్ను సృజించాను. ఒకటి. రెండవది, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను మరి నిర్మించిన వాడను. అంటే రూపురేఖలు దేవుడు మనకి ఇచ్చినవాడు, దిద్దినాడు. ఆయన మనం మట్టి బొమ్మలమై ఉన్నప్పుడు కూడా ఆయన మన రూపురేఖలను దిద్ది, నేను నిర్మించి ఉన్నాను. నిర్మించి ఉండటమే కాదు కానీ నిన్ను విమోచించి ఉన్నాను. అంటే విమోచించి ఉన్నానంటే నేను అన్ని విషయాల్లో నేను విడిపించి నా సొత్తుగా నేను చేసుకుంటున్నాను. మరి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? నేను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తువి, నీవు నీ సొత్తువి కాదు అని చెప్తున్నాడు. మరి పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? ఆయన నమ్మదగిన దేవుడు. పేరు పెట్టి పిలిచాడంటే ఆయన నమ్మకమైన దేవుడు. మన మీద దృష్టి ఉంది. ఆయన కను దృష్టి ఉంచుకొని మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, సృజీవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తువి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పేరు మరి ఆయన నజరేయుడైన యేసు కాబట్టి మరి ఆయనకు తగినట్టుగా మనం నడుచుకుందాం. ఈ వీడియో చూస్తూ ఫస్ట్ మరి నేను చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసి అందరికి షేర్ చేయండి, ప్రార్థన చేయండి, మాటలు వినండి, దేవుడి మాటలు. మరి ఈ మాటలు మరి దేవుడి మాటలుగా తీసుకొని వినండి. మరి ఈ సమయంలో మరి చిన్న మరి ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు తండ్రి, పరలోకమందున మా తండ్రి, సృష్టికర్తమైన యేసయ్య, భూమి ఆకాశములతో మాట్లాడుతున్న మా దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. నీ సృష్టిగా మమ్మల్ని చేసుకొని, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని తండ్రి, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నాను అంటున్నావు, మమ్మల్ని విమోచించిన అంటున్నావు. కాబట్టి నీ బిడ్డలుగానే నాయన నీలో నిలిచి ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచుకొని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పరలోకానికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.